అందరికీ నమస్కారం. స్టేజ్ మీదకి వచ్చినటువంటి పెద్దలు చదలవాడ సంవత్సరానికి, ప్రసన్న గారికి, చదలవాడ మన వడ్లపట్ల మోహన్ గారికి, అజయ్ గారికి, రామచంద్ర గారికి, పద్మిని గారికి, ముఖ్యంగా ఈ దీక్ష సినిమా తీసినటువంటి మా ఆర్కే రామన్న రామకృష్ణ గౌడ్ గారికి, అన్నయ్య బాగుంది సినిమా, టైలర్ బాగుంది, ఈ సినిమా సక్సెస్ కావాలని కోరుకుంటున్నాను. ముఖ్యంగా మొన్న జరిగిన ఎలక్షన్స్లోనండి మన ప్యానల్ తరఫున మేమందరూ పోటీ చేశాము. ప్రొడ్యూసర్ ఎగ్జిక్యూటివ్ కమిటీలో 12 మంది ఉంటే 7 మంది మేము గెలిచామండి, మెజారిటీ మాదే. అట్లాగే ప్రొడ్యూసర్ సెక్టార్లోంచి 20 మంది పోటీ చేస్తే 12 మంది మేమే గెలిచామండి, మెజారిటీ మాకే. మంచి మెజారిటీ ఇచ్చిన ఈ ప్రొడ్యూసర్ అందరికీ నిజంగా రుణపడి ఉంటామండి. మా వెనకాల చదలవాడ శ్రీనివాసరావు గారు, కళ్యాణ్ గారు, ప్రసన్న గారు వాళ్ళు దీక్ష ఎంతో బ్రహ్మాండమైన సపోర్ట్ ఉండబట్టి మేము గెలవగలిగామండి. మీకు చెప్పినటువంటి మా చదలవాడు గారు ఒక మాట చెప్పారండి, చిన్న నిర్మాతలకి ఏం జరిగినా మీ సపోర్ట్ ఉంటామని. రేపటి నుంచి, ఈ రోజు నుంచి మీ సపోర్ట్ ఉంటామండి. ఛాంబర్లో ఏదన్నా చిన్న నిర్మాతలు లెటర్ పెడితే విత్-ఇన్ 3-4 డేస్లో సెటిల్ అవటానికి మేము ట్రై చేస్తామండి. అట్లాగే క్యూబ్ యూఎఫ్ఓల గురించి అది ఒక క్యాన్సర్ లాగా పాతుకుపోయిందండి. అది ఎవరి వల్ల తరం కావట్లేదండి. ఎలక్ట్రానిక్స్లోనండి 5 థియేటర్లకి 10 థియేటర్లకి ఇప్పుడు 1000 థియేటర్లు అయినాయండి, 100 థియేటర్లు అయినాయండి. అయినా వారు తగ్గట్లేదండి. వారానికి 15,000, 10,000, 12,000 ఇలా చేసుకుంటూ వెళ్ళిపోతున్నారండి. మేము చేసిన సినిమాలు డిస్ట్రిబ్యూటర్ లేరు, ఓన్లీ మేమే చేయాల్సి వస్తుందండి, మేమే రిలీజ్ చేసుకోవాల్సి వస్తుందండి. ఇంకా చిన్న నిర్మాతలు ఎవరు సినిమాలు తీస్తారండి? ఇవన్నీ అరికడతాకే మహానుభావులు చదలవాడ గారు వచ్చారు, ఇక్కడికి శ్రీనివాసరావు వచ్చారు. డెఫినెట్లీ దాని మీద ఒక పెద్ద విప్లవం తీసుకొస్తామండి. వాటిని మేము డెఫినెట్గా మేము అన్నీ ఆచరిస్తామని చెప్పి, మీకు కావాల్సినటువంటి చిన్న నిర్మాతలకి 100% అండగా ఉంటామని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నానండి. థ్యాంక్ యూ.